ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము డిసెంబర్ మొదటి పక్ష ఫలాలలో అంతర్భాగంగా కర్కాటక రాశి వారికి తీసుకున్నట్లయితే పునరసు ఒక పాదం, పుష్యమి 4, ఆశ్లేష 4 పాదాలు కలిపి కర్కాటక రాశి కర్కాటక లగ్నం కిందకి వస్తుంది. మీకు మీ రాశిపతి అయినటువంటి చంద్రుడు 4th హౌస్లో ఉన్నాడు, 4వ ఇంట్లో తులారాశిలో ఉన్నాడు. ఇక్కడ కొంత ఇబ్బంది కలిగే అవకాశం కూడా లేకపోలేదు. నెక్స్ట్ మీ రాశిలో నీచబడ్డ కుజుడు, ఈయన మీకు వచ్చేసి 6వ ఇంటి అధిపతి, అలాగే దశమాధిపతి. ఈయన కొంచెం నీచలో ఉన్నాడు కాబట్టి మీ జాబ్లోనూ అలాగే మీకంటూ ఒక స్థానం 6వ ఇంట్లో అంటే మేనమామల ద్వారా వచ్చే రాబడి కూడాను కొంత తగ్గే అవకాశం ఉంది. చివరికి కథ సుఖాంతమవుతుంది. మేనమామల ద్వారా మీకు రావాల్సినదంతా మీరు ఎంత వెయిట్ చేస్తుంటారో అవన్నీ వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. 6వ ఇంట్లో రవి బుధులు మీకు పంచమ స్థానంలో రవి బుధులు మీకు పెద్దగా యోగించకపోవచ్చు, బుధాదిత్య యోగం అనే విధంగా. అలాగే కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందులు రావడం, సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ రావడం, ప్రయాణాలలో ప్రయాసాలు ఉండటం, కొంత వర్క్ ఒత్తిడి ఉంటుంది. అలాగే మీకు 6th హౌస్లో శుక్రుడు ఉన్నాడు. ఈయన మీకు శుక్రుడు వచ్చేసి మీ రాశికి లాభాధిపతి, చతుర్థాధిపతి. ఈయన వచ్చేసి మీకు ఈ యొక్క 6వ ఇంట్లో ఉండడం పెద్ద శుభసూచకం కాదు. కొంతవరకు కొంత బ్యాలెన్స్ చేసుకోవడానికి మీకు కోఆపరేట్ చేసేది, వివాహాది ప్రక్రియలు ఇవన్నీ జరగటానికి మీకు కోఆపరేట్ చేసేది ఈ యొక్క బృహస్పతి అని చెప్పొచ్చు. మీ రాశికి లాభంలో ఉన్న బృహస్పతి 6వ ఇంటి అధిపతి, భాగ్యాధిపతి. వివాహాది కార్యక్రమాలు త్వరగా వస్తాయి, ముందుకి సాగుతాయి. మీకు ఈ యొక్క నెలలో వివాహ ప్రయత్నాలు, నిశ్చయితార్థాలు లేదా చూపులు జరగడం, లేదా మ్యారేజ్ కావడం, లేదా పెళ్లి చేసిన వారికి సంతానంలో జీవితంలో ఏదన్నా వెలితి ఉంటే వారి కోసం ప్రయత్నం చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవ్వడం, అలాగే మీకు కూడా పెళ్లి కాకపోతే వివాహం కావడం, ఇవన్నీ జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కర్కాటక రాశి వారికి అష్టమాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీ ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు. ఇది వరకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు అయితే లేకపోవడానికి ఇదొక మంచి శుభసూచకం. ఎందుకంటే ఏదైనా ఒక ప్లానెట్ మధ్యమంలో చాలా పూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎంట్రన్స్లో కొంత ఫలితం తగ్గుతుంది, వెళ్ళేటప్పుడు పూర్తి ప్రభావం తగ్గే అవకాశం ఉంది. శని మార్చిలో వెళ్ళిపోతున్నాడు కాబట్టి మీకు ఇప్పటి నుంచే అలాంటి సంకేతాలు కలుగుతూ ఉంటాయి. చాలా ఈజీగా పనులు అవ్వడం, మీకు మీ జీవిత భాగస్వామికి మంచి అండర్స్టాండింగ్స్ ఏర్పడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటి మూలంగా మీరు చక్కని అవకాశాన్ని రాబట్టుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి భాగ్యంలో రాహు. ఈ రాహు మూలకంగా కర్కాటకంలో అంటే 9వ ఇంట్లో మీకు రాహు ఉండడం అనేది తండ్రి గారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ మధ్యలో ఇబ్బంది పెట్టినాయి. వాటి నుండి కోలుకోవటానికి మీకు కొంత టైం జరుగుతుంది. అలాగే దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం. అలాగే కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు చాలా ఉపయోగకరంగా ఉన్నాడు కాబట్టి దైవభక్తికి పెంచుకుంటారు, సోదరులతో బాగుంటారు, కలిసిపోగలుగుతారు. సొసైటీలో మీకంటూ ఒక ఫేమ్ ఏర్పడుతుంది. పెద్ద వాళ్ళ కలయిక, వారి యొక్క ఆశీస్సులు అలాగే మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. మీ జీవితంలో టర్నింగ్ పాయింట్స్ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు శుభసూచకాన్ని కలిగజేసే యోగాన్ని ఇస్తున్నాయి కాబట్టి గోల్డ్ పర్చేజ్ చేస్తారు. ఇల్లు ఏదైనా నూతనంగా మీరు ఇంకా అందంగా మార్చుకోవాలనుకుంటే మార్చుకోగలుగుతారు. వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ జీవితం చాలా విలాసవంతంగా విందు పొందులతోటి చక్కగా ఉండే అవకాశాలు ఈ యొక్క మాసంలో కలుగుతాయని మనం శుభసూచకంగా ముందే ఇవన్నీ గమనించి చెప్తున్నాం కాబట్టి ఇవి తప్పక జరుగుతాయి. ఇవి ఖచ్చితంగా జరగటానికి ఇంకాస్త మనం ప్రయత్నం చేయాలంటే ఈ యొక్క రాహుకాలం సోమవారం రోజు ఉదయం 7:30 నుంచి 9 వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు ఈ యొక్క దేవీ ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఇంకా సూక్ష్మంలో మోక్షంలాగా ఫలితాలన్నీ మీకు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే మీకు కర్కాటక రాశి వారికి దర్బారు రాగం అనే రాగాన్ని వినండి, నెట్లో నొక్కండి. యూట్యూబ్లో దర్బారు రాగం, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి రాగాలలో, మేళకర్త రాగాలలో దర్బారీ రాగం కూడా ఉంటుంది. ఆ రాగాన్ని వింటూ ఈ యొక్క వర్ణముద్ర చిటికల వేలు బొటల వేలు నొక్కిపెట్టి ఆ రాగాన్ని వింటూ మీరు మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ శ్వాస మీద పెట్టగలిగినట్లయితే పూర్తి రిలాక్స్ అవుతారు.
చక్కని ఫలితాలు మీకు ఇంకా మంచిగా జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ జాతకంలో మీకు చెప్పిన ఫలితాలు అన్నవి ఒక 30-40% కనిపిస్తాయి. ఈ ముద్ర శ్లోకాలు ఇవన్నీ కూడాను వ్యక్తిగత జాతకాన్ని చూయించుకున్నట్లయితే మీకు పరిహారాలన్నీ ఇంకా ఖచ్చితంగా అందజేయగలుగుతాను. మీకు ఇంట్రెస్ట్ కలవాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాన్సల్ట్ కాగలరు. స్వస్తి.